కేసీఆర్ ఏం చేసి ఉన్నోనికి నిండబెట్టిండు లేనోనికి ఎండబెట్టిండు. మా పరిస్థితి ఇటే ఉంది. తెలంగాణ వస్తే ఎన్నో అయితే అనుకుంటే లాస్ట్ వరకు అంత ఉత్తది చేసిండు. 10 ఎకరాల నూనెకి ఇస్తుండు, 20 ఎకరాలు 50 ఎకరాల నూనె కూడా ఇస్తుడు. మాకు ఎకరం సెంటు భూమి కూడా గతలేదు. మాకేం లేదు. మేము రిచి దొక్కుతాం బతున్నాం. మాకేం చేస్తలేడు, ఏం ఆధారం లేదు. తెలంగాణ ఎంతో ఆశతోటి గెలిపించుకోరు ప్రజలు. గెలిపించుకున్నందుకు ఏం వీళ్ళలే అంత అవుతుంది అయిపోయింది. రాజగోపాల్ సారే గెలుస్తాడు ఎట్లా పోయి. పైసలు తీసుకొని పైసలు అయిపోయిస్తారు. వాళ్ళకి ఓటు వేయకూడదు. ఓటు తీసుకోవాలి, పైసలు తీసుకోవాలి కానీ ఎవరికి కరెక్ట్ కాదు. పైసలు ఇచ్చిన పైసలు మాత్రం తీసుకొని ఓటు వేయకూడదు. ఎంత చెప్పినా మనకు చైతన్యం పెరుగుతుంది. పైసలు తీసుకొని ఓటేస్తే మనం ఆగమవుతాం. పైసలు తీసుకోకుండా ఓటేస్తే కంపల్సరీగా అవుతుంది. అది మన ఉదయాలు ఉండాలి, మన బుద్ధి ఉండాలి, అని లేయాలి, తప్పేయడం ఊకోవాలి. మళ్ళీ 5 ఏళ్ళ దాకా అయ్యా నమస్తే అనుకో ఆయన ఎంబడి తిరగాలి. మన బతుకులు అవి నానా. ఇక దాని గురించి మనం ఏం మాట్లాడలేదు. మొత్తం రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తుంది. అంటే టీఆర్ఎస్ అంటారు కదా కొంతమంది. టీఆర్ఎస్ లేదు, ఏం లేదు. అంటే ఇక్కడ రోడ్డు మీద వీళ్ళని బాగా బెదిరిస్తున్నట్టు తెలిసింది. రోడ్డు మీద ఉన్న షాప్ల వాళ్ళని. నిజమేనా? వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది అదే అంటున్నారు. పర్మిషన్ లేదని చెప్పి ఇంతకుముందుకు పెట్టించింది వాళ్ళే, ఇప్పుడు ఓటు వేయకపోతే తీసే వాళ్ళు కూడా వాళ్ళే అని బెదిరిస్తున్నారు. సరే, ఇక్కడ వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి అభ్యర్థి చాలా మంచోడు, చాలా సహాయ సహకారాలు చేస్తాడు. ఏ ఆపద ఉన్నా ఏదైనా చేస్తాడు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలంటే దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం అవుతుంది. ఏ సమస్య ఉన్నా, విద్యా సమస్యలు ఉన్నా కానీ, ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ, ఏ సమస్యలు ఉన్నా కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయన దృష్టికి పోతే మాత్రం జల్దీ పనులు అవుతాయి. డెవలప్మెంట్ ఇది కక్షపూరితమైన అసలు ఇవ్వలేదు. నిధులు ఇవ్వకనే ఆయన డెవలప్ చేయలేదు. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి, కొత్త పెన్షన్లు వచ్చినాయి. ప్రతి గల్లీకి అసలు రాని అధికారం లేని గల్లీకి కూడా ఇప్పుడు కొత్త రోడ్లు వచ్చినాయి. మొత్తం ఫిల్అప్ అయిపోయినాయి. ప్రతి సీసీ రోడ్లు అయినాయి. అది ఎవరి వల్ల? రాజీనామా వల్లనే. సరే, ఏ రాజకీయం జరిగినా కానీ వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి గారినే గెలిపించుకుంటారు. పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిపరంగా రాజగోపాల్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తారు. మేమైతే చెప్పలేం కదా, చెప్తే అంత లేము. ఆడ ఎవరు గెలుస్తారు? 2 తగాపోరే ఉన్నాయి. బీజేపీ టీఆర్ఎస్ తగాపోరే ఉంది. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిపరంగా అయితే మంచోడ కానీ చెప్పలేం కదా. మనం వ్యక్తిత్వంగా మనం చూసుకుంటే మంచోడ కానీ చెప్పలేం. అట్లా అని ఎవరు గెలుస్తారో మనకు తెలుసా? నీకెట్లా అనిపిస్తుంది? నాకంటే ఇక మరి మేము ఇక లోకల్ వాళ్ళమే కానీ ఇక రాజగోపాల్ రెడ్డి ఆపత్కి అందుకుంటాడు అని ఇక ఆయనకే రామనుకుంటున్నాం. 3 గుర్తులు 4-5 గుర్తులు ఉన్నాయి. ఇక రాజగోపాల్ సార్ ఏ గుర్తు అంటున్నారు? పువ్వు గుర్తు.